తెలంగాణ రాజకీయాల్లో రాజా సింగ్ పేరు హాట్ టాపిక్గా మారిందా? తాను నిజమైన బీజేపీ సైనికుడంటూ స్వరం మార్పు దేనికి సంకేతం? తను చేసిన తప్పేంటో తెలుసుకున్నారా? మళ్ళీ కాషాయ కండువా కప్పుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారా? ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపారా? రాజా సింగ్ రీఎంట్రీ అంటూ రీసౌండ్ చేస్తున్న వార్తల్లో నిజమెంత? ఆ వార్తలు నిజమే అయితే బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ రాజా సింగ్ రీఎంట్రీతో బీజేపీకి మైలేజ్ వస్తుందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదుడు, ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పేరుంది. ప్రస్తుతం ఒంటరి పయనం చేస్తున్న రాజాసింగ్ తాజాగా మనసు మార్చుకున్నారన్న వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. 6 నెలల కింద బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆయన కోపం తెచ్చుకున్నారు. దీంతో మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ బీజేపీకి రాజీనామా చేయటం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అధ్యక్షుడిగా రామచంద్రరావును ప్రకటించిన తర్వాత కూడా అదే రీతిలో పార్టీపై విమర్శలు చేయటంతో ఏకంగా రాజాసింగ్ను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. కానీ అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ రాయటం లాంటివి చేయలేదు. దీంతో రాజాసింగ్ రాజీనామా ఆయన రాజకీయ భవిష్యత్తును సందిగ్ధంలో పడేసింది. రాజాసింగ్ అంటే హిందుత్వ ఫైర్ బ్రాండ్ ఇమేజ్గా చెప్తారు. పైగా అర్బన్ ఏరియాలో యూత్ను ఆకర్షించే స్పీచ్ ఆయన సొంతం. గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ టికెట్పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కూడా. అలాగే ఉత్తర భారతదేశంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న రాజాసింగ్ బీజేపీలోకి రీఎంట్రీ ఇస్తున్నట్టు సంకేతాలు రావడంతో ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీకి రాజీనామా చేయటంతో రాజాసింగ్ రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడిందన్న వాదన బలంగా ఉంది. దీంతో రాజాసింగ్ బీజేపీ పట్ల తనకున్న విధేయతతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములున్నప్పుడు ఒక అన్నయ్య గొడవపడి బయటికి వెళ్లినా ఏదో ఒక రోజు తిరిగి ఇంటికి రావాల్సిందేనంటూ ఇక్కడ ఇల్లు అంటే బీజేపీ అని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అధిష్టానం నుంచి గానీ, రాష్ట్ర నాయకత్వం నుంచి గానీ పిలుపు వచ్చిన రోజు తాను తప్పకుండా పార్టీలోకి తిరిగి వస్తానని ప్రకటించారు. తన రాజకీయ ప్రయాణం మళ్లీ కమలం నీడలోనే సాగుతుందనే నమ్మకం తనకుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. ఈ రోజు కాకపోయినా రేపైనా తన ఇంటిలాంటి బీజేపీకి తిరిగి వెళ్తానని తన మనసులో మాట బయటపెట్టారు. నేను పార్టీని వదిలినప్పటికీ పార్టీ తనను వదలలేదన్న గట్టి నమ్మకాన్ని రాజాసింగ్ వ్యక్తం చేశారు. తనలో బీజేపీ రక్తమే ప్రవహిస్తోందని, ఎవరు పిలిచినా పార్టీలో చేరేందుకు సిద్ధమని రాజాసింగ్ చెప్తున్నారు. అయితే రీఎంట్రీకి కూడా రాజాసింగ్ మళ్లీ ఓ షరతు ముందుంచుతున్నారు. పార్టీలోకి తిరిగి వచ్చిన తర్వాత తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, తన భావజాలాన్ని నిర్బంధాలు లేకుండా వ్యక్తపరిచేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ స్వేచ్ఛ అంశమే ఇప్పుడు బీజేపీలో చర్చకు దారితీసింది. పార్టీకి నిజమైన సైనికుడిని ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేస్తూనే మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగితో ఉన్న సత్సంబంధాలతో పార్టీ రీఎంట్రీకి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉత్తర భారతదేశంలోని బీజేపీకి అనుబంధంగా ఉన్న అనేక మంది స్వామీజీలను కలిసి పార్టీ చేరికకు రాయబారం పంపించేలా తనదైన శైలిలో ప్రయత్నం చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఢిల్లీ లేదా రాష్ట్ర పార్టీ పెద్దల నుంచి పిలుపు వచ్చిన రోజు ఏమాత్రం వెనకాడకుండా పార్టీలోకి వస్తానని చెప్తున్నారు. పైగా ఖచ్చితంగా పిలుపు వస్తుందన్న నమ్మకం తనకు ఉందంటున్నారు. అయితే ఇవి కేవలం రాజాసింగ్ భావోద్వేగ వ్యాఖ్యలేనా, బీజేపీతో తిరిగి కలవడానికి వేసిన రాజకీయ వ్యూహాత్మక అడుగేనా అన్న చర్చ పార్టీలో మొదలైందట. నిజానికి రాజాసింగ్ పార్టీకి దూరం కావటానికి ఆయన తొందరపాటే కారణమన్న చర్చ కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ పార్టీ కార్యకర్తలు మాత్రం రాజాసింగ్ రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్టు తీవ్రస్థాయిలో ప్రచారం నడుస్తోంది. ఇక తెలంగాణ బీజేపీ నేతలతో రాజాసింగ్కు ఉన్న విభేదాలు ఆయనకు ప్రధాన మైనస్గా చెప్తున్నారు. రాష్ట్ర పార్టీలోని కీలక నేతలతో సత్సంబంధాలు లేకపోవడంతో గ్రీన్ సిగ్నల్ రావటం కష్టంగా కనిపిస్తోందన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే గతంలోనూ ఎన్నికల వేళ సస్పెన్షన్ ఎత్తివేసిన చరిత్రను దృష్టిలో ఉంచుకుంటే ఈసారి కూడా చివరి నిమిషంలో రాజాసింగ్కు అవకాశం దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పార్టీకి ఒక కీలక సూచన చేస్తూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు, పార్లమెంట్లో ఎంపీలకు పూర్తి స్వేచ్ఛతో పాటు వారి నియోజకవర్గాల్లో కూడా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇస్తేనే భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పోరాడాలంటే నాయకులకు స్వేచ్ఛ అవసరమని బహిర్గతం చేశారు. ఈ వ్యాఖ్యల్లో లోతైన రాజకీయ వ్యూహం కూడా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా రాజాసింగ్ ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు. తాజా వ్యాఖ్యల ద్వారా అటు పార్టీ శ్రేణులకు, ఇటు అధిష్టానానికి తాను సిద్ధంగా ఉన్నాననే బలమైన సందేశాన్ని పంపారు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ బలపడుతున్న తరుణంలో రాజాసింగ్ వంటి ఫైర్ బ్రాండ్ నాయకుడి రీఎంట్రీ పార్టీకి కలిసొచ్చే అంశమే అయినప్పటికీ ఆయన కోరుతున్న స్వేచ్ఛకు పార్టీ పెద్దలు ఎంతవరకు అంగీకరిస్తారనేది వేచి చూడాలి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధిష్టానం తీవ్రంగా పావులు కదుపుతోంది.
ఈ తరుణంలో హిందుత్వ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రాజాసింగ్ను పార్టీలో చేర్చుకుంటారనే చర్చ సైతం పార్టీలో నడుస్తోంది. ముఖ్యంగా గత జీహెచ్ఎంసీలో బీజేపీ అనూహ్య ప్రదర్శనతో 48 సీట్లు గెలిచి బీఆర్ఎస్ను కకావికలం చేసింది. అలాగే ఈసారి హైదరాబాద్ మేయర్ పీఠంపై కన్నేసిన బీజేపీ రాజాసింగ్ రీఎంట్రీపై సానుకూలతతో ఉందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈసారి 300 డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక హైదరాబాద్లో బీజేపీ రాజకీయ ప్రధాన శత్రువు ఎంఐఎం. ఇదే విధంగా పాత బస్తీ అడ్డాలోనే ఉన్న గోషామహల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి తనకంటూ ఓ ముద్ర వేసుకోవటం, ఎంఐఎంను నేరుగా ఢీకొట్టాలంటే హిందుత్వ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ సేవలు పార్టీకి అవసరమనే ధీమాలో అధిష్టానం ఆలోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సైతం మున్సిపల్ ఎన్నికలు ఉండటం, అక్కడ హిందుత్వ యూత్ని ఆకర్షించేలా ఎంఐఎం పార్టీని ఢీకొట్టేందుకు రాజాసింగ్తో ప్రచారం చేయించాలని పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల వరకు ఆయనను వెయిటింగ్ లిస్టులో ఉంచి చివరి నిమిషంలో పార్టీలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. దీంతో అప్పటి వరకు రాజాసింగ్ తన రాజకీయ ఉనికిని కాపాడుకుంటూ బీజేపీ పెద్దల పిలుపు కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. బీజేపీలో చేరేందుకు సిద్ధమంటూ రాజాసింగ్ ఇస్తున్న సంకేతాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కానీ రాజాసింగ్ కోరుతున్న స్వేచ్ఛకు పార్టీ ఒప్పుకుంటుందా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పార్టీలోకి రాజాసింగ్ రీఎంట్రీ అంశం ఎటు మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.